ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చేయండి. ఈ సాధన ద్వారానే మీరు పుణ్యాత్ములుగా అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ ఒక్క జ్ఞానం పాయింట్ కారణంగా పిల్లలైన మీరు సదా హర్షితంగా ఉంటారు? సమాధానం: ఇది చాలా అద్భుతంగా తయారైన నాటకం. ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశి పాత్ర నిశ్చితమైపోయి ఉంది. అందరూ కూడా వారి వారి పాత్రను అభినయిస్తూ ఉన్నారు అనేటటువంటి జ్ఞానం మీకు లభించింది. ఈ జ్ఞానం యొక్క పాయింట్ కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఇతరుల వద్ద లేని ఒకే ఒక్క నైపుణ్యం కేవలం బాబా వద్ద మాత్రమే ఉంది? సమాధానం: ఆత్మ అభిమానులుగా తయారు చేసే నైపుణ్యం ఒక్క బాబా వద్ద మాత్రమే ఉంది. ఎందుకంటే వారు స్వయం సదా దేహీగా అంటే ఆత్మగా ఉన్నారు, సుప్రీంగా ఉన్నారు. ఈ నైపుణ్యం ఏ మనుష్యులకి కూడా రాదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇది వానప్రస్థ స్థితి కనుక బుద్ధి ద్వారా సర్వస్వాన్ని కూడా సన్యసించి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. నేను ఆత్మను, నేను ఆత్మను అని ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: సేవాదారి పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానానికి వశమై డిస్సర్వీస్ జరిగేటటువంటి ఏ కర్మ చేయరాదు. అనేక మంది కళ్యాణం కోసం నిమిత్తంగా అవ్వాలి. స్మృతి కొరకు కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: పరమాత్మ జ్ఞానం యొక్క నవీనత అయిన పవిత్రతను ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ. వరదానం యొక్క వివరణ: పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానం యొక్క నవీనతయే పవిత్రత. మీరు నషాతో అగ్ని, దూది కలిసి ఉంటున్నా అగ్ని అంటుకోదు అని చెప్తారు. విశ్వానికి మీ అందరి ఛాలెంజ్ ఏమంటే పవిత్రత లేకుండా యోగి ఆత్మగా లేక జ్ఞాని ఆత్మగా అవ్వలేరు. పవిత్రత అనగా సంపూర్ణంగా ఆకర్షణల నుండి ముక్తిగా అవ్వటం. ఏ వ్యక్తితో కానీ సాధనాలతో కానీ ఆకర్షణ ఉండరాదు. ఇటువంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు అంటున్నారు బాబా. స్లోగన్: పవిత్రత మీ జీవితం యొక్క ముఖ్యమైన పునాది. భూమి బద్దలైనా కూడా ధర్మాన్ని వదలరాదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.